ఒక షిప్లో ఇప్పుడు నేను వర్క్ చేసే ఆయిల్ ట్యాంకర్ విఎల్సిసి అని అంటారు, 3 లక్షల టన్నుల ఆయిల్. ఒక్క టన్ అంటేనే 1000 కేజీలు ఉంటుంది. అటువంటిది 3 లక్షల టన్నుల ఆయిల్ని క్యారీ చేసే షిప్ వాళ్ళకి ఒక్క నిమిషంకి కూడా ఒక రేట్ అనేది ఉంటుంది. ఒక్క రోజుకి ఒక $80,000 రెంట్ కడతారు వాళ్ళు షిప్కి. ఒక గంట ఆగిపోయినా కానీ వాళ్ళకి హెవీ లాసే కదా, వీళ్ళు అనుకున్న టైంకి అది రీచ్ అవ్వాలి. సో మా మెయిన్ పని ఏముంటుందంటే ఆ గూడ్స్ ఏదైతే మేము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామో ఈ పోర్ట్ నుంచి ఆ పోర్ట్కి అనుకున్న టైంకి రీచ్ అయ్యేలాగా, సేఫ్గా రీచ్ అయ్యేలాగా చేయడం అనమాట. సో అది అంటే ప్రొఫెషనల్గా వైజ్గా నేను తీసుకుంటే వన్ ఆఫ్ ది ఛాలెంజెస్. ఇలాంటి ప్రతి ఒక్క మెరైన్ ఇంజనీర్ షిప్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఫేస్ చేసే ఉంటారు. బట్ ఆ టైంకి చాలా టఫ్ అనిపిస్తుంది. 100%. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లోని ఒక మెరైన్ ఇంజనీర్గా ఒక షిప్లో మీరు ఉన్నప్పుడు మీరు తీసుకున్న ఒక అద్భుతమైన డెసిషన్ వల్ల, ఒక టైమ్లీ, ఒక ఇన్స్టంటేనియస్ డెసిషన్ వల్ల షిప్ సేఫ్టీ ఎన్ష్యూర్ అయ్యి చాలామంది ప్రాణాలు నిలిచాయి, అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా. డెఫినెట్లీ ఈ డెసిషన్ నేను ఈ టైంకి తీసుకొని ఉండకపోతే షిప్ కొలాప్స్ అయిపోయేది అన్న సందర్భం మీ కెరియర్లో మీకు ఏమైనా ఎదురైందా? అంటే ఆల్ ద ప్రైడ్, ఆల్ ది ఎఫర్ట్స్ గోస్ టు యూ అన్నట్టు టైమ్లీ డెసిషన్ బై రాజశేఖర్ తీసుకున్నారా? అట్లాంటి సందర్భం ఏమైనా వచ్చిందా? స్పెషల్గా నేననే కాదు, యాక్చువల్గా ఇటువంటి మేజర్ డెసిషన్స్ అన్ని షిప్లో క్యాప్టెన్ తీసుకుంటారనమాట. సో క్యాప్టెన్ అయినా కానీ హీఈస్ ద హెడ్ ఆఫ్ ది షిప్, మొత్తం కంట్రోల్ తన మీద ఉంటుంది.